కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న తాజా పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలతో జిల్లా సందడిగా మారింది. భూభారతి చట్టం అవగాహన సదస్సులు, సామాజిక చైతన్యం, విద్యా విజయాలు, పరిపాలనా సంస్కరణలు, ఉగ్రవాద వ్యతిరేక నిరసనలు, ఇలా జిల్లాలో జరిగిన వివిధ కార్యక్రమాల వివరాలను ఇప్పుడు డిస్ట్రిక్ట్ రౌండప్లో తెలుసుకుందాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆవరణలో మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి ఘనంగా నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, డివిజనల్ అధికారి వీణతో పాటు వివిధ సంఘాల నాయకులు జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కళాకారులు పాటల ద్వారా వారి జీవిత విశేషాలను ఆలపించగా పిల్లల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అడిషనల్ కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ జ్యోతిబా పూలే సత్యశోధక్ సమాజం ద్వారా బడుగు బలహీన వర్గాల చైతన్యానికి కృషి చేశారని కొనియాడారు. స్త్రీ విద్య, వితంతు సంక్షేమం కోసం పాఠశాలలు, ఆశ్రమాలు ఏర్పాటు చేశారన్నారు. ఇక బాన్స్వాడ మండలంలోని దేశాయిపేటలో నార్కోటిక్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు కల్తీ కల్లు, మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నార్కోటిక్ డిఎస్పీ సిద్ధరాం రెడ్డి, డాక్టర్ రషీద్ మాట్లాడుతూ కల్తీ కల్లు, డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరమన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు బాన్స్వాడలోని రామ్ నారాయణ కేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో కళాశాల ఉత్సాహంగా మారింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ బీజేవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నిజాం సాగర్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీవైఎం జిల్లా అధ్యక్షుడు నందివేణు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ హిందువులు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే ఉగ్రవాదులపై ప్రతీకార దాడులు చేస్తుందన్నారు. గత 11 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ఇక జిల్లాల్లో భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి మండల కేంద్రంలో సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. ఏప్రిల్ 14న అమల్లోకి వచ్చిన ఈ చట్టం ధరణి స్థానంలో భూమి హక్కులను సులభతరం చేస్తుందని వివరించారు. భూముల సర్వే, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ సౌకర్యాలు ఈ చట్టంలో ఉన్నాయన్నారు. 2014 జూన్ 2కు ముందు కొనుగోలు చేసిన భూములకు సర్టిఫికెట్ జారీ, పాస్ పుస్తకాల నమోదు జరుగుతుందని పేర్కొన్నారు. తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, భూమి ట్రిబ్యునల్లో అప్పీల్ సౌకర్యం ఉందని, భూదార్ కార్డులు, ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆర్డీఓ మన్నే ప్రభాకర్ మాట్లాడుతూ చట్టాన్ని సరళీకృతం చేసినట్లు అవగాహన సదస్సుల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామని చెప్పారు. అటు కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భూమి సమస్యలు, 2 పడక గదుల ఇళ్లు, రైతు భరోసా, సదరం సర్టిఫికెట్లు, పెన్షన్లపై ఫిర్యాదులు అందాయి. జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సత్వర చర్యలు తీసుకోవాలని, పెండింగ్ అర్జీలపై త్వరితగతిన పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో సామాజిక చైతన్యం, విద్యా విజయాలు, పరిపాలనా సంస్కరణలు, ఉగ్రవాద వ్యతిరేక నిరసనలు ఒకే వేదికపై సాగాయి. ఈ కార్యక్రమాలు జిల్లా ప్రజల అభివృద్ధి పట్ల అంకిత భావాన్ని చాటుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.